హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు సౌత్ ఇండియన్ కిచెన్ విత్ ఆషు. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎంతో ఇష్టంగా తినే కాలీఫ్లవర్ ఫ్రై ఎలా చేయాలో చూద్దామా. ముందుగా ఒక బౌల్లో హాట్ వాటర్ తీసుకొని కొంచెం ఉప్పు పసుపు వేసి అలాగే కట్ చేసి పెట్టుకున్న కాలీఫ్లవర్స్ కూడా అందులో వేసుకోవాలి. వాటర్లో కాలీఫ్లవర్ ని వేసుకుంటే అందులో ఉన్న చెడు బ్యాక్టీరియా మొత్తము పోతుందండి. కాలీఫ్లవర్ ని వడగట్టుకున్నాము. కాలీఫ్లవర్ ని పక్కన పెట్టుకున్నాము. బాండీ పెట్టుకొని బాండీ కొంచెం హీట్ అయ్యాక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. కొంచెం హీట్ అయ్యాక 2 టేబుల్ స్పూన్స్ తాలింపు గింజలు అలాగే 1 టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా యాడ్ చేసుకొని దూరగా వేగనివ్వాలి. అవి కొంచెం వేగాక 1 ఎండుమిర్చి కూడా యాడ్ చేసుకొని అలాగే కొంచెం ఇంగువ కూడా యాడ్ చేసుకొని 1 నిమిషం అలా వేపుకోవాలండి. కట్ చేసుకున్న ఉల్లిపాయలు అలాగే కట్ చేసుకున్న 2 పచ్చిమిర్చి చిలుకలు కూడా యాడ్ చేసుకొని అవి కొంచెం వేగాక 1 రెబ్బ కరివేపాకు కూడా యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకోవాలండి. 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకొని అది పచ్చివాసన పోయేంత వరకు వేయించుకుందాము. వెల్లుల్లి పేస్ట్ వేగాక 1/2 టేబుల్ స్పూన్ పసుపు కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకున్నాము. అలాగే మనం బాయిల్ చేసి పెట్టుకున్న కాలీఫ్లవర్ ని కూడా ఇప్పుడు ఇందులో యాడ్ చేసుకోవాలండి. 2 టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. మిక్స్ చేసుకుందాము. 2 మినిట్స్ కొంచెం వేగాక 5 మినిట్స్ మూత పెట్టి ఉడికించుకుందాము. ఓపెన్ చేసి చూద్దామా. చూసారా, కాలీఫ్లవర్ మొత్తం కొంచెం ఉడికిపోయి కిందకి వెళ్ళిపోయింది. ఒక్కసారి బాగా మిక్స్ చేసుకుందామండి. దీనికి ఎక్కువ హై ఫ్లేమ్ మీద కన్నా లో ఫ్లేమ్ మీద పెట్టి మనం మగ్గించుకుంటే కాలీఫ్లవర్ బాగా మగ్గుతుంది. బాగా కలుపుకొని 5 మినిట్స్ మూత పెట్టి ఉంచుకుందాము. అయిపోయిందండి. ఓపెన్ చేసి చూద్దాము. చూసారా, కూర మొత్తము కిందకి వెళ్ళిపోయింది. ముక్క కూడా బాగా వేగిపోయిందండి. ఒకసారి బాగా కలుపుకొని 1 టేబుల్ స్పూన్ కారం యాడ్ చేసుకోవాలి. ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాము. ఈ కర్రీకి కారం ఎక్కువ పట్టదండి, సో తక్కువే పడుతుంది. నేను 1 పువ్వే తీసుకున్నాను పెద్దది, అందుకే ఒక టేబుల్ స్పూన్ కారమే యాడ్ చేస్తున్నాను. పచ్చివాసన పోయేంత వరకు వేపుకుందామండి. సో బాగా వేగిపోయింది, మంచి స్మెల్ కూడా వస్తుంది. సో గుమగుమలాడే కాలీఫ్లవర్ కర్రీ రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసి మనము డిష్ అవుట్ చేసుకుందాము. ఫ్లవర్ కూడా సీజనల్ ఫ్రూట్ లాంటిదే కదండి, ఎప్పుడూ రావు. ఎప్పుడైనా సరే అలా వచ్చినప్పుడు మీరు తప్పకుండా ఈ కర్రీ ట్రై చేసి చూడండి. కానీ చాలా టేస్టీగా అనిపిస్తుంది. మీకు టైం కూడా ఎక్కువ పట్టదు, తక్కువ టైంలోనే తొందరగా అయిపోతుంది. లంచ్ బాక్సులకైనా సరే మనం ఫాస్ట్గా ప్రిపేర్ చేసి పెట్టేయచ్చు. చాలా సింపుల్గా ఈజీగా కాలీఫ్లవర్ కర్రీ రెడీ అయిపోయిందండి. ఒకసారి ట్రై చేసి చూడండి, మీరే టేస్ట్ వావ్ అంటారు. ట్రై చేసి కింద కామెంట్ చేయండి. నా రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ కూడా కొట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.